రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు వరదలు బీభత్సం సృష్టించాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దోడా జిల్లాలో క్లౌడ్ బస్ట్ తో మెరుపు వరదలు సంభవించాయి. దీంతో 3 మృతి చెందారు. వరదలపై సీఎం ఓమర్ అబ్దుల్లా సమీక్షించారు. విపత్తు నిర్వహణ, పునరుద్ధరణ పనుల కోసం కలెక్టర్లకు అదనపు నిధులు కేటాయిస్తున్నట్లుగా తెలిపారు సీఎం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోపక్క వినాయక చవితి వేడుకల నేపథ్యంలో విగ్రహాల అమ్మకాలు సాగక వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అటు పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆంధ్ర, ఒడిశా మధ్యలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తా జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున అల్పపీడన ద్రోణి అయితే అల్పపీడనంగా మారి అది మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో గత రాత్రి నుంచి కూడా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, అనకాపల్లి జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మరోవైపు చూసుకుంటే రేపు జరగాల్సినటువంటి వినాయక చవితి పండుగ మీద కూడా దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏడాది పొడవునా కూడా ఎదురు చూసి వినాయక చవితి ఉత్సవం రోజున బొమ్మలను తయారు చేసి వాటిని అమ్మడానికి సిద్ధం చేసినట్టు కార్మికుల ఆశల మీద అయితే వర్షాలు నీళ్లు జల్లాయని చెప్పుకోవచ్చు. వేలకు వేలు ఖర్చు పెట్టి బొమ్మలు తయారు చేసి వాటిని అమ్మి వచ్చే ఆదాయంతో సంవత్సరం అంతా కూడా గడపాల్సినటువంటి బొమ్మల తయారీ కార్మికులు అయితే ఇప్పుడు విశ్రమంటూ కూడా కాలం గడుపుతున్న పరిస్థితి. మరోవైపు ఆ కార్మికులు తయారు చేసినటువంటి బొమ్మలను తీసుకొచ్చి చాలా వరకు కూడా మారు అమ్మకాలు కూడా చేస్తుంటారు. మార్కెట్లో పెట్టి అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఈ వ్యాపారాలు కూడా సరిగా సాగనివ్వడం లేదని చెప్పుకోవచ్చు. ఒక బొమ్మలే కాదు, పూజా సామాగ్రి కొనుక్కోవడానికి కూడా ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వ్యాపారుల ముఖాల్లో ఆనందం కోల్పోయారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం వాయువ్య దిశగా కదిలి రాబోయే 3 రోజుల్లో కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు చర్య తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత కూడా అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎక్కడికక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చి అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సముద్ర తీరం వెంబడి కూడా 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తున్న పరిస్థితి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాకాసి అలలు ఎగసిపడుతున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాలో పాటు ఏజెన్సీలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. వర్షాలు తగ్గే వరకు కూడా పర్యాటకులు ఎవరు ఈ పర్యాటక ప్రాంతాలకు రావద్దు అంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలో మరోవైపు ఘాటీలో ప్రయాణించేటువంటి ప్రయాణికులు వాహనాలను అప్రమత్తంగా నడపాలని, కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తూ అవసరమైతే తప్పితే బయటకు రావద్దంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే జలపాతాలన్నీ కూడా వరద నీటితో పొంగి పొరులుతున్నాయి. జలాశయాలు కూడా వరద నీటి మట్టంతో నిండు కుండల్లో ఉన్నాయి. చెరువులు, నదులు, వాగులు కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టంతో ఉన్న నేపథ్యంలోనే చెరువులకు గండ్లు పడే అవకాశాలు ఉన్నట్టు కూడా ఉన్న నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఒకవైపు విద్యుత్ శాఖ, రెవెన్యూ, R&B శాఖలతో పాటు NDRF, STRF బృందాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయి చర్యలు చేపట్టేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని అక్కడ ముంపుకు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో గత వారం రోజుల క్రితం వచ్చినటువంటి అల్పపీడన ప్రభావంతో విశాఖపట్నం వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జీవీఎంసీ అధికారులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. డ్రైనేజీలు
అప్పటికప్పుడు క్లీన్ చేయాలని చెప్పి ఎక్కడ కూడా వరద నీరు అడ్డుకోకుండా రోడ్ల మీదకు నీరు రాకుండా చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే అటు ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఏలూరు, రాజమండ్రి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. తిరుమల శ్రీవారిని